శశికళ మేనల్లుడు దినకరన్ కు ఉచ్చు మరింత బిగుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇవ్వజూపిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. దినకరన్ ను కస్టడీలోకి తీసుకుని చెన్నైకి తీసుకొచ్చిన ఢిల్లీ పోలీసులు ఆయనను విభిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. చెన్నైలో రెండో రోజు దినకరన్ ను మరింత లోతుగా ఇంట్రోగేషన్ చేస్తున్నారు. ముడుపుల మాయాజాలంలో కీలక పాత్ర పోషించిన సుకేష్ కు డబ్బులందించిన హవాలా ఆపరేటర్ ను తాజాగా అరెస్ట్ చేశారు పోలీసులు. లంచం ఇవ్వజూపిన కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన సుకేష్ కీలక నిందితుడు. హవాలా ఆపరేటర్ ద్వారా సుకేష్ కు దినకరన్ డబ్బులు పంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో హవాలా ఆపరేటర్ అరెస్ట్ కావడంతో కేసుకు మరింత బలం చేకూరింది. దినకరన్ ప్రమేయంపై తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ గతంలో ప్రకటించింది. ఇప్పుడు సాక్ష్యాధారాల ఆధారంగా దినకరన్ కు మరింత ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు. దినకరన్ ఇంట్లో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల గుర్తు తమకే చెందేట్టుగా చేస్తే 60 కోట్ల రూపాయలు ఇస్తారని దినకరన్ దళారులతో బేరం కుదుర్చుకున్నట్టు తేలింది. మధ్యవర్తిగా వ్యవహరించిన సుకేష్ పట్టుబట్టంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. అతని దగ్గర 1,30,00,000 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే 10 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా డబ్బు ఎక్కడుంది, ఎవరికిచ్చారన్న అంశంపై లోతుగా కూపీలాగుతున్నారు పోలీసులు. దినకరన్ భార్య అనురాధను కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ప్రశ్నించింది. ఆమె ప్రస్తుతం జయటీవీ వ్యవహారాలు చూస్తున్నారు. ఛానల్ నిర్వహణకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు, ఇతర వివరాలపై ఆరా తీశారు ఢిల్లీ పోలీసులు. ముడుపుల వ్యవహారంలో ఆమె ప్రమేయం ఉందా లేదా అన్న అంశంపై వివరాలు సేకరించారు. భార్య పేరిట సుమారు 10 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు దినకరన్ ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. దీంతో దినకరన్ లావాదేవీల్లో ఆమె పాత్రపై దృష్టి పెట్టారు పోలీసులు.